శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఆలస్య వివాహానికి కారణాలు, నివారణ ఉపయోగాలు తెలుసుకుందాం. సాధారణంగా ఎవరి వివాహ జీవితం అన్నా కూడా సప్తమ భావం, సప్తమాధిపతి, సప్తమ భావాన్ని చూస్తున్న గ్రహాలు, అలాగే సప్తమాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉంది మొదలగు విషయాల మీద జాతకుడి యొక్క వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఎటువంటి భార్య వస్తుంది, వివాహం తర్వాత ఎటువంటి జీవితం గడుపుతాడు, ఇవన్నీ కూడా ఈ ధనుసు రాశి వారికి బుధుని యొక్క స్థితిగతుల మీద ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పరిశీలించినప్పుడు సప్తమ భావం అంటే ఇది కామన్గా అన్ని లగ్నాల వారికి వర్తిస్తూ ఉంటుంది. సప్తమ భావం చరరాశి అయినప్పుడు అతని జీవిత భాగస్వామి ఏదైనా ఒక దూర ప్రాంతం నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అదే స్థిర రాశి అయినప్పుడు జాతకుడికి పరిసర ప్రాంతాల్లో సుమారు ఒక 40-50 కిలోమీటర్ల దూరం నుంచే వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ద్విస్వభావ రాశి అయినప్పుడు సప్తమ భావం ఇంచుమించుగా అటు విదేశం అన్నా అవ్వచ్చు, స్వదేశం అన్నా అవ్వచ్చు, ఈ విధంగా నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ధనుస్సు రాశి వారికి సప్తమ భావం ద్విస్వభావ రాశి అవ్వటం వల్ల సాధారణంగా ద్వికలత్రం అంటే 2 సార్లు వివాహం జరిగే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. అది అన్ని విషయాల్లో కూడా కరెక్ట్ కాదు. అది కొంతవరకు పూర్వకాలంలో జరిగే అవకాశం ఉందేమో కానీ ప్రస్తుతం అయితే అవకాశం లేదు. అలాగే కేవలం సప్తమ భావం ద్విస్వభావ రాశి అవ్వటం వల్ల 2 వివాహాలు, 2 భార్యలు అంటే ఇంచుమించుగా 12 రాశుల్లో 4 రాశులు ద్విస్వభావ రాశులు ఉంటాయి కాబట్టి అంటే 33% మందికి 2 భార్యలు ఉండడం జరుగుతుంది కదా. అలాగైతే ఎప్పుడు జరగదు. ఇంకా సప్తమ భావాధిపతి అయిన బుధుడు కూడా ఇంకొక ద్విస్వభావ రాశిలో ఉంటూ అనేక రకాల కాంబినేషన్స్ కలిసినప్పుడు ఈ విధంగా ఏర్పడే అవకాశం ఉంది. నవే డేస్లో సాధారణంగా భార్య వేరే వారితో కొద్దిపాటి పరిచయం ఉండే అవకాశం ఉంది. అంటే ప్రతిదానికి కూడా మనం ఈ రిలేషన్ అన్నది అనుకోకూడదు. అది అనేక రకాలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మిగతా రాశులతో పోల్చుకున్నప్పుడు ధనుసు రాశి, ధనుసు లగ్నం వారికి ఈ విధంగా 2 వివాహాలు కానీ 2 భార్యలు కానీ ఉండే అవకాశం వారి జీవితంలో జన్మజాతకంలో రాసి పెట్టి ఉంటే జరిగే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు కూడా ఈ వీరి యొక్క వివాహ జీవితం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బుధుడు, శుక్రుడు 2 కూడా రవికి సమీపంలోనే తిరుగుతుంటాయి కాబట్టి మరి బుధుడు ఏమాత్రం పాపగ్రహాలతో కలిసి ఉన్నా, కంబస్ట్ అయి ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే బుధుడు శనితో కలిసిన, కేతువుతో కలిసినా కూడా వివాహం అన్నది డిలే అవుతూ ఉంటుంది. దాంతోపాటు శుక్రుడు వివాహ కారకుడు కాబట్టి శుక్రుడు ఏ గ్రహంతో కలిసి ఉంటే అటువంటి భార్య వచ్చే అవకాశం ఉన్నది. అలాగే అమ్మాయిల జాతకంలో కుజుడు ఏ రాశిలో ఉంటే, ఏ గ్రహంతో కలిసి ఉంటే అటువంటి భావాలు, అటువంటి వృత్తి కలిగిన భర్త వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీల యొక్క జాతకంలో కుజుడు చంద్రుడితో కలిసి ఉన్న, చరరాశుల్లో ఉన్న ప్రస్తుతం విదేశంలో ఉన్నటువంటి భర్త రావడం కానీ, లేదా వివాహం తర్వాత అమ్మాయి బాగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రయాణం చేయవలసి ఉంటుంది. అంటే దూర ప్రాంతంలో ఉన్న భర్త రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా అమ్మాయిల జాతకంలో కుజుడు గురువుతో కలిసి ఉంటే మంచి అనుకూలమైన భర్త రావడం జరుగుతూ ఉంటుంది. అదే రాహుతో కలిసి ఉంటే మంచి సమర్థుడు, సాఫ్ట్వేర్ రంగంలో కానీ కన్స్ట్రక్షను, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి భర్త వచ్చినప్పటికీ కూడా చాలా కఠినమైనటువంటి భావాలు కలిగి ఉండి కొంత చెడు మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి భర్త వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే కుజుడు కేతువుతో కలిసి ఉన్నా కూడా వారి జీవితంలో వివాహ జీవితంలో విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంది. నాడీశాస్త్ర గ్రంథాల ప్రకారం ఎవరి జన్మజాతకంలో అయినా కుజుడు కేతువులు కలిసి ఉంటే వారి వివాహ జీవితం ఎందుకు వివాహం చేసుకున్నామా అలాగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంత కష్టంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే వీటి మీద శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఒకలాగా, పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు మరొకలాగా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్, ఈ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి కదా, అవి గ్రంథాల్లో రాసినప్పటికీ చాలా వరకు అవి మ్యాథమెటిక్స్ లాగా ఖచ్చితంగా జరగవు. మిగతా అన్నీ కలిసి రావాలి, దశ అంతర్దశలు కలిసి రావాలి, ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు మాత్రమే వస్తూ ఉంటాయి. అలాగే అబ్బాయిల జాతకంలో శుక్రుడు శనితో కలిసి ఉంటే మంచి స్థితిమంతురాలైనటువంటి ఉద్యోగస్తురాలు భార్య వస్తుంది. జీవితం వివాహం తర్వాత సెటిల్ అయిపోతూ ఉంటుంది. అలాగే వీరి జాతకంలో శుక్రుడు శని కలిసి ఉన్న, బుధుడు శని కలిసి ఉన్నంటే ఆ డిగ్రీలు, ఆ రాసులు, అలాగే వాటి మధ్య ఉన్నటువంటి నక్షత్రాలు ఇవన్నీ కూడా పరిశీలించినప్పుడు ఈ కాంబినేషన్ ఉంటే కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగం చేసే అమ్మాయి కానీ, బాగా చదువుకొని పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసే అమ్మాయి కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ధనుసు రాశి వారి వివాహ జీవితం శుక్ర బుధ గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వీళ్ళ జీవితంలో సహజ సప్తమ స్థానం అయినటువంటి తులారాశి లాభస్థానంలో ఉండడం వల్ల కామన్గా వాళ్ళ వివాహ జీవితం అంటే వాళ్ళ యొక్క సక్సెస్ వివాహం తర్వాత ఆధారపడి ఉంటుంది. ఎవరికైనా తులాలగ్నం వారికి, తులారాశి వారికి వివాహం తర్వాత మాత్రమే వాళ్ళ జీవితం అనుకూలంగా ఉంటుంది. అది పూర్తిగా గ్యారెంటీ అయితే కాదు, అది నవాంశ బట్టి కూడా ఉంటుందన్నమాట. అంటే మనకి నవాంశలో రాశి కన్నా నవాంశ బలంగా ఉండి అందులో శుక్రబుధులు బలంగా ఉంటే వివాహం తర్వాత జీవితం బాగుంటుంది. అదే నవాంశలో నీచగ్రహాలు ఉంటూ ఈ శుక్రబుధులు కూడా పాపగ్రహ కలిసి కానీ నీతిలో కానీ ఉంటే మాత్రం వివాహం తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ధనుసు రాశి వారి వివాహ జీవితం మరి వారి యొక్క భాగ్యస్థానం బట్టి, నవాంశ బట్టి, శుక్రబుధులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ రాశివారు మరి శుక్రబుధుల అంటే ఈ రాశివారు శుక్రబుధుల యొక్క బలం కొరకు విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం, అంటే విష్ణు సహస్రనామంలో రెండు కామన్గా కలిసి ఉంటాయి. ఆ రెండు నిరంతరం పారాయణ చేయడం వల్ల వీరి జీవితంలో ఎటువంటి వివాహ సమస్య ఉన్నా అది పరిష్కారం అవుతుంది. వివాహం తర్వాత అనుకూలంగా ఉండాలన్నా, వివాహం తొందరగా కావాలన్నా స్త్రీలకి ఎప్పుడూ కూడా వాళ్ళు నిత్యం వారు చేసే ఈ స్నానం చేసినప్పుడు ఆ స్నానం చేసుకునే వాటర్లో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయడం వల్ల, అలాగే ఏదైనా దైవ దర్శనానికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించడం, ముఖ్యంగా రెండు చేతులకు కూడా గాజులు అంటే మట్టి గాజులు ధరించడం, అలాగే నుదిటిన సింధూరం, కాళ్ళకి పట్టీలు ఇవి ధరించడం వల్ల వారి జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. తొందరగా వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మగవారు కూడా సాంప్రదాయంగా ఉంటూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం చదువుకుంటూ హనుమాన్ ఆలయం దర్శించడం, హనుమాన్ను పూజించడం, బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. 100% వివాహం జరిగేంత వరకు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే వారి జీవితం వివాహం తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధ్యం అసాధ్యం నాకైతే తెలియదు, కానీ ఇరువురికి తొందరగా వివాహం జరగడానికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంటుంది. సుమారుగా ఒక 25 సంవత్సరాలుగా నేను జ్యోతిష్ శాస్త్రంలో ఈ పరిహారం ప్రతి ఒక్కరికి వివాహం కాని వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఇంచుమించుగా ఇది మనకు అవ్వలేదు అని ఒకళ్ళిద్దరు కూడా నాకు వచ్చి చెప్పినట్టు గుర్తయితే లేదు. అటువంటి గొప్ప రెమెడీ. అంటే దీనిలో శ్రద్ధ ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. అప్పుడే మాత్రం ఈ ఫలిస్తుంది.
ఇది చాలా సింపుల్ రెమెడీ. ఒక 8 మంగళవారాలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే ప్రారంభిస్తామో మంగళవారం, ఆ మంగళవారం రోజు ఎవరైతే సాధకుడు ఉంటాడో అది వారికి సాధన తార అయి ఉంటుంది. ఆ సాధన తార వచ్చిన రోజు మంగళవారం అయి ఆ రోజు ఈ 8 వారాలు చేయవలసి ఉంటుంది. చక్కగా శుభ్రంగా తలకు స్నానం చేయడం, సాంప్రదాయ దుస్తులు ధరించడం, 108 తమలపాకులు, ఒక 5 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, కొద్దిగా సింధూరంతో ఆంజనేయ స్వామివారిని దర్శించడం, తమలపాకులతో అర్చన చేయడం, స్వామికి సింధూరం సమర్పించడం, 5 ప్రదక్షిణలు చేయడం, చక్కగా ఇంటికి రావడం, ఆ రోజంతా కూడా సాధారణ భోజనం చేయడం, రాత్రి పడుకునేటప్పుడు నేల మీద అంటే చాప దిండు వేసుకొని దక్షిణ వైపు తల ఉంచి నిద్రించడం, మరి ఆ పడుకునే సమయంలో కానీ పడుకోనక ముందు కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మీరు ఇంట్లో ఏ దైవాన్ని అయితే పూజిస్తారో ఆ దైవాన్ని కూడా మరి పూజించి ఏదో ఒక నైవేద్యం అంటే ఎక్కువగా బెల్లం కానీ పటిక బెల్లం కానీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతకి నైవేద్యంగా పెట్టి ఈ విధంగా 8 మంగళవారాలు పూర్తి చేయవలసి ఉంటుంది. స్త్రీలైతే మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ 8 వారాలు ఖచ్చితంగా చేయడం వల్ల వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. దీనికి ఇంకా మధ్యలో చిన్న రెమెడీస్ కూడా ఉంటాయి, అవి కూడా చేసుకుంటే ఇంకా ఎర్లీగా అవుతుంది. ముఖ్యంగా నల్ల చీమలకి మరి మంగళవారం రోజు బియ్యం పిండి పంచదార కలిపి నల్ల చీమలకి ఆహారంగా వేయడం, మరి రాహు ప్రభావం ఎక్కువగా ఉంటే బార్లీతో తయారు చేసినటువంటి చిన్న అంటే బార్లీ పాలు కలిపి చిన్న ఉండలుగా తయారు చేసి చెరువులో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా వేయడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.